రైట్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి 4 నెలల నుంచి జీతాలు రావట్లేదు, కనీస వేతనం కూడా కల్పించలేదు ప్రభుత్వం అని చెప్పి మళ్ళొకసారి ఇక్కడ ధర్నా చౌక్ రావడం జరిగింది. మాట్లాడదాం, మనతో పాటు అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం చెప్తారన్న? అన్న, ఈరోజు ఇందిరా పార్క్ వేదికగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2,50,000 మంది ఉద్యోగుల తరఫున మేము జేఏసీగా ఏర్పడి ఈరోజు ధర్నా చౌక్లో మహాధర్నాకు పాల్గొనడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎన్నో ఏళ్లుగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, కానీ అది ఏంటంటే ఆ ప్రాబ్లం అనేది తీవ్రం అవడం వల్ల ఈరోజు అందరం బయటికి రావాల్సి వచ్చింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మొదటిగా మాకు ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి ముక్తకంఠంలో మేము కోరుకున్నాము. దానివల్ల ప్రభుత్వం పైన ఒక్క రూపాయి కూడా భారం పడదు. కాబట్టి దయచేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 సంవత్సరంన్నర క్రితమే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, దానివల్ల ప్రభుత్వానికి కానీ ఉద్యోగులకు కానీ ఎక్కడ సమస్య అనేది రాకుండా వారు అక్కడ ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. కావున దాన్ని మీరు ఏదైతే ఉందో ఒక కమిటీ ద్వారా కానీ దేని ద్వారా కానీ ప్రభుత్వం ఆలోచించి కార్పొరేషన్ ఏర్పరిస్తే, ముఖ్యంగా కార్పొరేషన్ వల్ల మాకు వచ్చే చాలా జీతాల్లో ఈ పిఎఫ్ను ఈఎస్ఐని కట్ చేస్తున్నారో అది ఏజెన్సీలు కట్టకుండా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పడడం వల్ల ఏంటంటే అందులో నుండి 1 రూపాయి కూడా బయటికి పోకుండా ఉద్యోగికి న్యాయం జరిగిద్దని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి మన ఏజెన్సీలు పెట్టడం వల్ల జిఎస్టీ పరంగా 5,000 నుండి 6,000 ఒక్కొక్క ఉద్యోగికి ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. కార్పొరేషన్ చేస్తే ఆ జిఎస్టీ అనేది చేయకుండా డైరెక్ట్ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వడం వల్ల ఒక్కొక్క ఉద్యోగికి 5,000 నుండి 6,000 వరకు ఆదాయం అనేది మిగుల్లోనే ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ కార్పొరేషన్ను ఏర్పడడానికి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా పెద్దల్ని కోరుకుంటున్నాను. ఇదే విధంగా సుప్రీంకోర్టు తీర్మానం ప్రకారము తీర్పిచ్చిన దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనము తక్షణమే చెల్లించాలి అని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. ఇదే విధంగా మాకు మార్చి 31తో మాది ఏదైతే ఉందో అగ్రిమెంటు అక్కడి వరకు కంప్లీట్ అవుతుంది. మాకు రెన్యువల్ ఆర్డర్స్ ఇంతవరకు చాలా డిపార్ట్మెంట్లలో రాలేదు. తక్షణమే రెన్యువల్ ఆర్డర్స్ ఇవ్వవలసిందిగా కోరుకున్నాము. ఆ రెన్యువల్ ఆర్డర్స్ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే జీతాలు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అంటే దగ్గర ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలు అయితేంది, పాత సంవత్సరంలో ఉన్న 2 నెలలు అయితేంటి, దగ్గర 6 నెలల వరకు కొన్ని డిపార్ట్మెంట్లలో జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి సాల్వ్ చేసి సకాలంలో జీతాలు వచ్చే విధంగా పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మా మీద దయ చూపి దాన్ని సాల్వ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ఒక పక్క గతంలో ఏదైతే ఎలక్షన్స్ టైంలో మీ దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి మంత్రులు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఇప్పుడు అసలు మీ సమస్యని ముందరికి తీసుకుపోకుండా ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటే కొన్ని రంగాల తరఫు నుంచి వాళ్ళని తొలగించే ప్రక్రియ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? ఇప్పుడు మా దృష్టికి కూడా అదే వచ్చింది సార్. మార్చి 31తో కొంతమంది ఉద్యోగుల్ని అక్కడున్న అధికారులు అయితే ఏంటి, అక్కడున్న ఏజెన్సీలు అయితే ఏదో ఒక రీజన్ చెప్పి ఇక్కడ మీకు పని లేదు కాబట్టి మిమ్మల్ని తీసివేస్తున్నాము, తొలగిస్తున్నాం అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అలా జరిగిన ఏ డిపార్ట్మెంట్లో కూడా ఒక ఉద్యోగిని కూడా తీసేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేలేదు సార్. మేము ఏదైతే ఉందో మేము దగ్గర 17 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల నుండి ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని నమ్ముకొని ఏదో ఒక రోజు మాది రెగ్యులర్ అవుతుందనే నమ్మకంతో 3,000 నుండి జీతం మొదలుపెట్టి ఈరోజు చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి మీరు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని, మీ పిల్లలను మేము అర్థం చేసుకొని, అట్లా ఎవరైనా ఉన్నా కూడా పెద్దల దృష్టిలో ఉంటే మాత్రం దాన్ని సాల్వ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆ విధంగా కూడా వేడుకున్నాం. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇదే తరహా కొనసాగుతుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా ఇట్లనే అనేక ధర్నాలు చేసిర్రు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసిర్రు. కలిసిరా ఇంతవరకు మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ మేము ఎమ్మెల్యేలని మంత్రుల్ని కూడా కలవడం జరిగింది సార్. కాకపోతే ఏంటంటే మేము ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, అదే కాకుండా ఇప్పుడు పరిస్థితులు కొంచెం ఆర్థిక పరంగా రాష్ట్రం అనేది కొంచెము ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి దాన్ని మేము కొద్దిగా వీలైనంత వరకు మేము ఏదైతే హామీలలో ఉందో, మా ప్రభుత్వం ఏర్పడడానికి హామీల్లో ఉందో ఆ హామీని మేము కంపల్సరీ నెరవేరుస్తాము. మీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి కంపల్సరీ న్యాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు కోరుతున్నారు. దాని ప్రకారం మాకు ప్రజాప్రభుత్వంలో మాకు న్యాయం జరిగిద్దనే ఆలోచనతో అయితే మేము ఉన్నాము. ఇదేంటంటే ప్రభుత్వం ఏదైతే పెద్దల దృష్టిలో కాకుండా ఈ మధ్యలో ఉన్న వ్యక్తులే దీన్ని కొంచెము చికా చేస్తున్నారేమో అని చెప్పేసి మాకు ఏజెన్సీస్కి సంబంధించి కూడా ఇదే పాయింట్ని మీరు పదే చెప్తా ఉన్నారు. ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడదు, ఏజెన్సీలను రద్దు చేయండి అని చెప్పి, దానివల్ల మాకు నష్టం జరుగుతూ ఉన్నదని చెప్పి మీరు అనేక సార్లు చెప్తా ఉన్నారు. ఎందుకు ప్రభుత్వం దాని మీద దృష్టి పెడతలేదని?
అదే సార్, దానికి ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే ఆల్రెడీ ఈ కార్పొరేషన్ గురించి ఒక తాత్కాలిక కమిటీ కూడా వేశారని తెలిసింది. ఐఏఎస్లతోటి ఒక కమిటీ వేసి ఏదైతే ఏ రాష్ట్రాల్లో అయితే అవుట్సోర్సింగ్ వ్యవస్థ కార్పొరేషన్ నడుస్తుందో ఆ కార్పొరేషన్ల దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, ఉద్యోగికి మేలు జరుగుతుందా, ప్రభుత్వానికి మేలు జరుగుతుందా, అసలు ఏం జరుగుతుందా అని చెప్పేసి ఒక కమిటీ అయితే వేశారని తెలిసింది. కాకపోతే ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది ఏంటి అనేది మనకు బయటికి అనేది అయితే రాలేదు సార్. ఫైనల్గా చెప్పేది ఏంటంటే సార్, తక్షణమే కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలి. ఏదైతే పెండింగ్ జీతాలు ఉన్నాయో ఆ పెండింగ్ జీతాలన్నీ కూడా క్లియర్ చేయాలి. ప్రతి ఉద్యోగికి 1వ తారీఖు ఏదో ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే జీతాలు ఇస్తున్నారో అదే విధంగా కనీసం 5-6 తారీఖు లోపైనా సరే మాకు జీతాలు వచ్చే విధంగా చూడాలి. పిఆర్సీ ఎప్పుడో పిఆర్సీ మనకు పాత పిఆర్సీ ఇచ్చినప్పుడు 30% పెంచారు. 30% అంటే పర్సెంట్ విషయంలో 30-40 అని చెప్తారు, కానీ మాకు జీతం పెరగడం ఏంటంటే 2000 నుండి 3000 మాత్రమే. టీవీలో ఇప్పుడు వీటిలలో ఏంటంటే 30% 40% అంటే ఓ లక్షల్లో పెరుగుతుంది అనుకుంటారు. కాదది 3000 రూపాయలు పెరిగినాయి. అది ఎప్పుడు పెరిగింది అని అంటే 2016-17లో పెరిగింది. అంటే ఇప్పుడు దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల్లో ఇంతవరకు 10 రూపాయలు కూడా పెరిగిన దాఖలాలు లేవు. ఆ 3000 రూపాయలు పెరిగిన దాంతో జీతం ఎలా పోషించుకోవాలి? ఈ రోజు అడ్డ మీద కూలికి కూడా 1000 రూపాయల నుండి 1500 నడుస్తూ ఉంది. కానీ మేము డిగ్రీలు చేసి పీజీలు చేసి ఉద్యోగాలు చేసుకునే గొప్పలు చెప్పుకునే మాకు మాత్రం జీతాలు చూస్తే చాలా దారుణంగా ఉంది. ఆ జీతాలు కూడా ప్రతి నెల రాక 6 నెలలకోసారి 3 నెలలకోసారి 4 నెలలకోసారి జీతాలు వస్తూ ఉన్నాయి. ఈ వ్యవస్థ ఏదైతుందో దాన్ని మార్చి కనీసం మేము ప్రభుత్వంకి మంచి పేరు వచ్చేలాగా చాలా శాఖలలో మేము పనిచేస్తున్నాము. ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు పాత ప్రభుత్వంలో కూడా కొన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు జరిగినాయి అనుకునే ప్రతి కార్యక్రమంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర చాలా ఉంది. ఈవెన్ సెక్రటరియట్లో కూడా 60-70% అవుట్సోర్సింగ్ ఉద్యోగులే పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి లేకుండా లేదు. కాబట్టి మా పనిని గుర్తించి పనికి తగ్గ ఫలితాన్ని ఇవ్వాలని చెప్పేసి మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అన్న, మా పేరు ఈశ్వర్ అన్న, జోగులాంబ గద్వాల నుంచి వచ్చినామన్న. అదే ఈరోజు ఈ జూలై 12వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర మహాధరణ కార్యక్రమానికి మా యొక్క జోగులాంబ గద్వాల జిల్లా తరపు నుంచి కూడా దాదాపు ఒక 150 మంది మనము వాహనాలతో తరలి వచ్చినాము. ఈరోజు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా మాకు నెల జీతాలు రాక చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాము. మరియు ఈ యొక్క ప్రభుత్వము మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మమ్మల్ని కార్పొరేషన్ చేస్తా అని మాయమాటలు చెప్పి మమ్మల్ని కాలయాపన చేసింది. మళ్ళీ మొదట కూడా ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారి కూడా మా యొక్క గవర్నమెంట్ మీకు కార్పొరేషన్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము అని మాకు మాట ఇచ్చి మమ్మల్ని నట్టేట ముంచడం జరిగింది. కావున మళ్ళీ ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఈ విధంగా మోసం చేసినందుకు దానికి నిరసనగా మా యొక్క వేలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మహాధరణ చేపట్టడం జరిగింది. అయితే కొంతమందిని తొలగిస్తున్నట్టు కదా, ఇంకా కొంతమందిని అంటే రీసెంట్గా ఒక కమిటీ వేసిర్రు అని చెప్పి విన్నాము. ఆ కమిటీ వేసిన నెక్స్ట్ డేనే కొంతమందిని తొలగించిర్రు అని చెప్పి కొన్ని శాఖల నుంచి. ఎట్లా చూడొచ్చు అసలు దీన్ని? అసలుకి ఇది చాలా దారుణమైన విషయం. మొదట ఈ కమిటీ వేసిన ఎమ్మెల్యే మరుక్షణమే ఈ కొంతమంది ఉద్యోగులను తొలగిస్తే వాళ్ళు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాన్ని నమ్ముకున్నారు. అర్ధాంతరంగా వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తే వాళ్ళ యొక్క కుటుంబం వీధిన పడి వాళ్ళ యొక్క కుటుంబ పోషణకు చాలా భారం అవుతుంది. ఇది ప్రజాపాలన ముందు ఈ యొక్క ప్రజాపాలన అనేది అంతమైపోతుందని మేము కూడా హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మళ్ళా ఈ యొక్క ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లోపల ఈ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుందని మేము హెచ్చరిస్తున్నాం.